హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ అయితే మాత్రం మొన్న సోమవారంది వ్లాగ్. ఆ రోజు హిందీ వాళ్ళకి శ్రావణ మాసం షురూ అయిపోయిందండి. వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే మనం అమావాస్య నుంచి అమావాస్య చేస్తాము మన శ్రావణ మాసం. అండ్ వాళ్ళకి ఏంటంటే పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు వాళ్ళు శ్రావణ మాసం చేస్తారండి. వాళ్ళు ఏంటంటే శ్రావణ సోమవారాలు చేస్తారు, మనం శ్రావణ శుక్రవారాలు చేస్తాం కదా. వాళ్ళకి అది వాళ్ళకి అదే డిఫరెన్స్ అండి. సో ఈ రోజు అయితే ఆ రోజు చాలా మంచి రోజు కదా, వాళ్ళకి కూడా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అనేసి మా వారు నేను ఆ రోజు శివాలయానికి అయితే వచ్చామండి. ఇది మా వెనక సైడే ఉంటుంది, మా క్వార్టర్స్కి బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. చాలా పెద్ద ప్రాచీన శివ మందిర్ అండి. చూడండి రావి చెట్టు మర్రి చెట్టు ఎలా కలిసి ఉన్నాయో. దాని ఓడలు కూడా చాలా పెద్దగా వృక్షం అండి, అది చాలా పెద్ద వృక్షం, అది చాలా ప్రాచీనమైందంట. చాలా మెనీ ఇయర్స్ ఉండింది ఆ చెట్టు. చూడండి చాలా పెద్దది, అదంతా మొత్తం ఆ ప్లేస్ అందరికీ ఎంత నీడనిస్తుందో. ఇదేనండి ప్రాచీన శివ మందిర్, ఆర్మీలో ఉండేది. సో పూజ అయితే మాత్రం చాలా బాగా చేసుకున్నామండి. శివయ్యకి అష్టోత్తరం చదువుకొని ఇంకా చాలా బాగా చేసుకొని వచ్చేసామన్నమాట. ఖాళీ మాత్రం ఉండదండి శ్రావణ మాసంలో. హిందీ వాళ్ళు ఇప్పుడు త్వరగానే వస్తున్నారు, అంతకుముందు ఏంటంటే చాలా లేట్గా వస్తారనమాట. వాళ్ళు 11, 12 ఆ టైంలో పూజ చేస్తారు. ఏంటో తెలియదు, రీజన్ ఏంటో తెలియదు, అడుగుతాను ఈసారి ఎవరినైనా సరే. సో మేమైతే మాత్రం ఆ రోజు కొంచెం 7 కల్లా వెళ్ళామన్నమాట. ఇంకా పిల్లలకి వెళ్ళి వస్తాడు, కొంచెం వీడుంది. తర్వాత అయితే మాత్రం ఖాళీగా ఉంటుంది. నాకు కార్తీక మాసంలో కూడా చాలా బాగా శివయ్య అయితే దర్శనం ఇస్తాడు. ఎందుకంటే ఎవరు అంత త్వరగా లేగరు నార్త్ ఇండియన్స్. నేను మాత్రం త్వరగా లేచిపోయి ఇంకా కార్తీక మాసంలో త్వరగా పూజ అయితే చేసుకోవడానికి శివయ్య అయితే నాకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. ఆ చెట్లు చూసి శివయ్యని చూసి చాలా బాగుంటుంది. ఇంకా శివయ్య మామూలుగా దర్శనం ఇవ్వడు, అలా అదంతా పాజిటివ్ వైబ్రేషన్లా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇలా పూజ చేసుకొని వెళ్ళి వస్తుంటే మన ఇంట్లో కూడా చాలా బాగుంటుంది. నెగిటివ్ అనేది కనిపించదు అనమాట. శివయ్యకి అభిషేకం చేసుకొని అది చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా ట్రై చేయండి, నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలో అయితే మాత్రం ఇంకా నేను వెళ్ళేసరికి వాళ్ళు హిందీ వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళు అయిన తర్వాత నేను చేద్దాంలే అనేసి నేనైతే వెనుక్కున్నాను అనమాట. ఈలోపు మా వారు వీడియో తీయమంటే వీడియో తీశారు. సో ఇదేనండి ఈరోజు శివయ్య వ్లాగ్. ఈరోజు శివయ్య అయితే మాత్రం ఇలా నేను స్పెండ్ చేశాను ఆ సోమవారం అయితే మాత్రం. మీరందరూ ఎలా పూజ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఎవరెవరికి ఇష్టమో శివయ్య అంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే శివయ్య అంటే చాలా ఇష్టం అండి. సో పూజ అయితే అయిపోయింది, ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.